కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసినటువంటి వర్షాలతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ దగ్గర 15 అడుగులకు నీటి మట్టం పెరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో దిగువకు 6 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి నుంచి పెద్దమద్దూరు వెళ్లేటువంటి రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు దిగువ కృష్ణానది ప్రాంతాలైన అమరావతి, వైకుంఠపురం, పెద్దమద్దూరు గ్రామాల్లో పంట పొలాల్లోకి నీరు చేరుకుంది. దీంతో పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ ముంపు గురైంది. దీంతో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణానది వరదలతో పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అచ్చంపేట మండలంలో మాదిపాడు, చల్లగరిక, తాడ్వాయి, చామర్రు, చింతపల్లి, అలాగే అమరావతి మండలంలో వైకుంఠపురం, పెద్దమదూరులోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో మిర్చి, పత్తి, మినుము, కంది పంటల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు వరదలతో పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం వరద 6 లక్షల క్యూసెక్లుందని, మరింత పెరిగే అవకాశం ఉండడంతో రిస్క్ తీసుకుని ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ స్థానికులను సూచించారు. కృష్ణానది వరద తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, నల్లి ఏదైతే కృష్ణానది వరద ఉధృతి గంటకి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కృష్ణా పరివాహక ప్రాంతంలో హై అలర్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా తీర ప్రాంతంలోని చాలా గ్రామాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయి, అలాగనే కృష్ణా తీర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలకు కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దాచేపల్లి దగ్గర నుంచి బిగినైతే పెదకూరపాడు, అలాగనే తాడికొండ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం అయితే 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రస్తుతం విడుదలవుతుంది పులిచింతల ప్రాజెక్టు నుంచి. దీంతో పూర్తిగా చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవన్నీ కూడా పంట పొలాలు. సో పంట పొలాలంటే నమ్మే పరిస్థితి లేదు. ఈ పంట పొలాలు కూడా పూర్తిగా చెరువులుగా మారిపోయినటువంటి దృశ్యం అయితే మనం చూడొచ్చు. యాక్చువల్ గా ఇక్కడ పంట పొలాల మీద 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. సో దీంతో ఇక్కడ పంట అనేది అసలు కనపడట్లేదు. పూర్తిగా వరద నీరే, కృష్ణా బ్యాక్ వాటరే కనిపిస్తుంది. మరింత వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. సో ఈ ప్రస్తుతం మనం అమరావతి మండలం పెదమద్దూరు, వైకుంఠపురం మధ్య పొలాల్లో ఉన్న ఈ పొలాలు చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ గా దాదాపు 300 ఎకరాలకు పైగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ పంట పొలాల్లోనే రైతులు పడవల్లో వస్తున్నటువంటి విజువల్స్. యాక్చువల్ గా ఇవన్నీ కూడా పంట పొలాలు. సో ఇప్పుడు భారీ స్థాయిలో కృష్ణానదికి వరద రావడంతో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా చెరువులుగా మారిపోయినాయి. దీంతో రైతులు తమ పంట పొలాల్లోనే పడవలపై ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. అయితే మరింత ఉధృతి పెరుగుతుందని అధికారులు, ఏదైతే కృష్ణానదికి వరద ప్రవాహం మరింత పెరుగుతుంది, సో దిగువకి రిలీజ్ అయ్యే సంఖ్య కూడా క్యూసెక్ల సంఖ్య కూడా పెరుగుతుందని, ఇప్పటికే 6 లక్షల క్యూసెక్లు వచ్చాయి, మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇక పంట పొలాలు అయితే మాత్రం దక్కే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే పత్తి, కంది, మినుము, అలాగనే కూరగాయల సాగు, ఏదైతే బెండ, బీరకాయ కావచ్చు, అలాగనే చిక్కుళ్ళు, ఇలాంటివన్నీ కూడా సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పొలం వేసినటువంటి, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పొలం వేసినటువంటి రైతు కూడా మనతోనే ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఏ పంటలు వేశారు? ప్రస్తుతం మీ పంట పరిస్థితి ఎలాగుంది? మేము బెండలు వేసామండి. 1 ఎకరం బెండలు వేసాం, 1 ఎకరం చిక్కులు వేసాం, 1 ఎకరం 60 సెంట్ల మటుకి బీరలు వేసాం. అది వేసిన పైర్లు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది? అంటే ఇప్పుడు మీ పొలాల్లో నీళ్లు ఎంత ఎత్తునున్నాయి, ఎలాగుంది? నీళ్లు దిగవపోయే కొందుకేమో మళ్ళీ దోతుంటాయి, పైకి వచ్చేపాటికి మా మొక్కలో లోతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మీ పంట నీట మునిగింది కదా, సో ఇప్పుడు పరిస్థితి ఏంది? అంటే నీళ్లు ఇలాగనే ఉంటే మీ పంట పరిస్థితి ఏంది? పంట దక్కే అవకాశం ఏమైనా ఉందా? నమ్మకం లేదండి. పంట ఇది మొక్క చనిపోతాయి, ఉండవు. మళ్ళీ మేము తోలేసుకోవాల్సింది మనీ.
అంటే గతంలో కూడా మీరు ఒక నెల క్రితం కూడా వేసామన్నారు, అప్పుడు కూడా పూర్తి స్థాయిలో వరద వచ్చిందన్నారు, అప్పుడు ఎలాగే? అప్పుడు ఇట్నే కాకపోతే టయానికి పోయినాయి. అప్పుడు బెండలో 2 కోతలు కోసాము, పోయింది. చిక్కుళ్ళు వచ్చేపాటికి పూత మొక్క మీద ఉంది, ఆ టైంలో పోయింది. ఇక అంతా ఇక ఈ వరదలు తగ్గిపోయాయని చెప్పి మొన్న ప్రజెంట్గా ఒక 20 రోజుల క్రితం మళ్ళీ పైర్లు వేసాం అనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో అలాగనే మనతో పాటు ఇంకో రైతు కూడా ఉన్నారు. చెప్పండి, మీరే పంట సాగు చేశారు, ఇప్పుడు మీ పంట పరిస్థితి ఎలాగుంది? మేము పత్తి వేసాము, మినుము వేసాము. చాలా మంది వేశారు రైతులు. వాళ్ళ పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది. ఇది ఒక్కోలి కాదు, రెండవసారి మాకు ఈ వరద ఏట ఇంతే వచ్చింది. కానీ రైతుని పడుచుకునే నాదులు లేరు. కాబట్టి మరి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. కూలీ ఖర్చు పెరిగిపోయింది, ఖర్చులు డబల్ అవుతున్నాయి. రైతు అయోమయం అయిపోయింది. ఇప్పుడు మీ పంట పరిస్థితి ఎలాగుంది? మా పంట పరిస్థితి ఏమన్నదో మళ్ళీ దున్ని మళ్ళీ మొదలకాంచి రావడమే, మొదలకాడి నుంచి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పంట అయితే మాత్రం ఇంకా ఏదైతే చేతికి అందే పరిస్థితి అయితే లేదు. ప్రతి ఏడాది కూడా ఇలాగనే వరదలు రావడం, తమ పంట నీట మునగడం అనేది జరుగుతుంది.